ఈరోజు బైన్సా మండలం మన కుబీర్ మండలంలోని ఒక ఈజీఎస్ ఆఫీస్ ఎంపీఓ కన్సల్లో ఉన్నటువంటి ఈజీఎస్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ అయినటువంటి రావుల రాజు టెక్నికల్ అసిస్టెంట్. సో ఇతని మీద కుబీర్ మండలానికి చెందినటువంటి ఓల్డ్ సావ్లీ సర్పంచ్ అయినటువంటి సాయినాథ్ అతని మీద పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసినాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్లీ ఆ యొక్క ఇంజూర్డ్ పర్సన్ ఇక్కడ హాస్పిటల్లో చెప్పుకోవడం జరిగింది. రైట్. సో అతనికి ఇంజూర్స్ కాలినటువంటి గాయాలు ఉన్నాయి. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మేము దరఖాస్తు తీసుకొని దీన్ని విచారణ చేపడతాము. రైట్. సార్ నిందితులు ఇప్పుడు అదుపులో ఉన్నారు. సో నిందితుడి గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఎటువంటి ఇంకా అన్నది తీసుకున్న తర్వాత అతను అదుపులో తీసుకుంటాము. సాయంత్రం 5 గంటలకు రావుల రాజు 36 సంవత్సరాలు ఒక యువకుడు బర్న్ ఇంజురీస్ మా దగ్గర అడ్మిట్ చేయడం జరిగింది. అతనికి 10 to 20% బర్న్స్ ఉన్నాయి. షోల్డర్ భాగము మరియు నెక్ భాగంలో సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి. పేషెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. మేము ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందించి వాళ్ళని మళ్ళీ నిర్మల్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేస్తాం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని కుబీర్ మండలం సావ్లీ గ్రామ సర్పంచ్ అయినటువంటి సాయినాథ్ ఈరోజు ప్రభుత్వ అహంకారం ఏదైతే సాధారణమైనటువంటి టెక్నికల్ అసిస్టెంట్ కుబీర్ మండల టెక్నికల్ అసిస్టెంట్ అయినటువంటి రాజును దుర్మార్గపూర్వమైనటువంటి సంఘటన ఎంపీడీఓ ఆఫీస్లోనే పెట్రోల్ పోసి తగలబెట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇది టీఆర్ఎస్ అధికార పక్షం అధికార అహంకారం ఇలా సర్పంచ్ ఇలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున సర్పంచ్ సావ్లీ సర్పంచ్ అయినటువంటి సాయినాథ్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ తక్షణమే ప్రభుత్వం ఈ టెక్నికల్ అసిస్టెంట్ అయినటువంటి రాజును ఆసుపత్రిలో చేర్పించి మంచి వైద్య సేవలు అందించాలని కోరుతున్నాము. మరియు మరోసారి ఇలాంటి పునరావృతం కావద్దని పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. ఎంత దుర్మార్గం ఇవాళ ఆ ఆఫీసులో పెట్రోల్ పోయడం అంటే చిన్న విషయం కాదు. ఇవాళ అధికారం ఉన్నదని టీఆర్ఎస్ నాయకులు ఏమీ చేద్దామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరోమారు టెక్నికల్ అసిస్టెంట్ రాజును మేము సంఘీభావం తెలుపుతూ మద్దతు ఉంటామని తెలియజేస్తూ మరి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మరోమారు మరి మేము కోరుకునేది ఒకటే. ఎప్పటికప్పుడు పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి BB6 తెలుగు ఛానల్.